రవ్వ లడ్లు అంటే ఇష్టమా? అయితే పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తా చూడండి. చాలా బావుంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా బావుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది అసలు. చాలా వచ్చింది. మీకు కూడా పర్ఫెక్ట్‌గా కావాలంటే చూసేద్దాం పండి మళ్ళీ ప్రాసెస్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం. కడాయి వేసుకొని అందులోనే గీ అనేది యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ 2 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గీలో అనేది బాగా ఫ్రై చేయాలి. నెయ్యిలో అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది లడ్డుది. అదే నెయ్యిలో ఇప్పుడైతే మనము ఏ కప్పుతో తీసుకుంటే నేనైతే ఒక చిన్న కప్తో 2 కప్స్ అనేది రవ్వ అనేది బొంబాయి రవ్వ అనేది తీసుకున్నా చూడండి. ఇప్పుడు అదే నెయ్యిలో దూరగా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ అనేది బాగా వేగుతూనే టేస్ట్ అనేది బాగుంటుంది. కలర్ చేంజ్ అయిన తర్వాతనే తీయాలి. చూడండి నెయ్యి అంతా ఆ ఉప్మాకి పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుందాం సైడ్కి తీసేసి. ఇప్పుడైతే నెక్స్ట్ షుగర్ నేను ఆ కప్పుతో 2 కప్స్ సుజీ రవ్వ తీసుకున్నా కదా బొంబాయి రవ్వ, దాంతో 2 కప్స్ అనేవి షుగర్ యాడ్ చేసుకుని 1 కప్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవైతే పర్ఫెక్ట్ కొలతలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే తీగ పాగం వచ్చిన తర్వాతనే మనం అనేది రవ్వ అనేది వేసుకోవాలి. అందులో ఫ్రై చేసుకున్నాం కదా రవ్వ, ఆ మిశ్రమం అనేది అందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు అందులోనే స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, పిల్లలు స్కూల్స్కి తీసుకెళ్ళడానికి ఈ విధంగా అనేది చేసి పెట్టండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, అలాగే ఎలాచి దంచుకొని వేసుకోండి. ఇందాక మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక ప్యాన్లో అయితే తీసేసుకోవడమే. ఇదైతే కాలుతున్నప్పుడే, అంటే అంత కాలుతున్నప్పుడు కాకుండా కొంచెం మీడియంలో కాలుతున్నప్పుడే చేతికి వాటర్ నెయ్యో ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ లడ్లు అనేవి చుట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ లడ్లు అనేవి చుట్టుకోవాలి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లలకు హాస్టల్కి తీసుకుపోవడానికి అయితే చాలా బాగుంటుంది. పాకం వేసి చేసినాం కాబట్టి అంత తొందరగా అనేవి పాడవు. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. రవ్వ లడ్లు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. చాలా బాగానేది ఉంటుంది రెసిపీ. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లడ్లు మీకు కూడా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.